హైదరాబాద్ లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. నిందితుల నుంచి ₹1 కోటి విలువైన 150 గ్రాముల హెరాయిన్, 30 గ్రాముల MDMA 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులు రాజస్థాన్ నుంచి ఓ ప్రైవేట్ బస్సులో మాదక ద్రవ్యాలు హైదరాబాద్ కు తరలిస్తున్నారని వివరించారు. ర్యాపిడో వాహనాల ద్వారా వినియోగదారులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నిందితుల్లో మరో 2 పరారీలో ఉన్నారన్న సిపి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంట్రబాండ్ డ్రగ్స్ సీజన్ జరిగింది. దీంట్లో మనకు హెరాయిన్ ఒక 150.3 గ్రామ్స్ హెరాయిన్, దెన్ MDMA 2.1 గ్రామ్ MDMA సీజన్ జరిగింది. అపార్ట్ ఫ్రమ్ అదర్ యూజ్ చేసినటువంటి వాహనాలు కలుపుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక 1 crore వర్త్ కన్సైన్మెంట్. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఉన్న నలుగురు అక్యూజ్ని మనం పట్టుకున్నాం. ఇందులో ప్రవీణ్ బిష్ణోయ్, హేమారామ్, దెన్ దేవాసి, ఈ నలుగురిలో టోటల్ వీళ్ళు పెడ్లర్స్ దెన్ కన్జ్యూమ్ చేస్తున్నారు. వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఏమైందంటే మన లాస్ట్ పట్టుకున్నటువంటి చాలా కేసెస్లో రాజస్థాన్ రూట్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలామంది people who got roots in Rajasthan are getting it. ఒక ఇంపార్టెంట్ ఏంటంటే అదే పర్టికులర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళే అది మాట్లాడడం ఉండిపోతుంది కాబట్టి తీసుకోవడం డిఫరెంట్ సీల్ చేసాం, ఎట్లా సీల్ చేసాం, మోర్ ఎవిడెన్స్ కన్విక్షన్ రేట్ పెంచడానికి కోసం